లేడీస్కి వచ్చే వైట్ డిశ్చార్జ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లేడీస్కి వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లేడీస్కి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా 7 వల్ల అయింది. కొంతమందికి మరి ఎప్సియాటమీ అని గర్భం బాగా ప్రీ డెలివరీ అవ్వకపోతే అక్కడ రింగ్ ఉంటుంది. ఆ రింగు ఆ పిండం అనేది రాకపోతే అప్పుడు ఆ రింగును కట్ చేసి ఆ పిండాన్ని లాగుతారు. దాన్ని ఎప్సియాటమీ అంటారు. అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే గర్భసంచిలో ఉన్న నరాలు బలహీనం అయ్యి కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అంటే డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీలో డెలివరీ ఫ్రీ కానప్పుడు ఆ రింగు ఆ పిండం దాటదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ వెజిన్ని కట్ చేసి ఆ పిండాన్ని బయటికి తీస్తారు. అప్పుడు మరి గర్భసంచిలో ఉన్న వెయిన్స్ నర్వ్స్ అన్ని కూడా బలహీనం అయ్యి మరి వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే వైట్ డిశ్చార్జ్ అనేది జబ్బా కాదా అనేది మనం తెలుసుకుందాం. అయితే దాన్ని అట్లా చేసే సర్జరీని ఏమంటారంటే ఎప్సియాటమీ అంటారు. అయితే వైట్ డిశ్చార్జ్ అనేది జబ్బా కాదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్ అనేది జబ్బేం కాదు, కాకపోతే 7 వల్ల అవుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మనకి వైట్ డిశ్చార్జ్ అయ్యి వాసన అనేది ఉంటే అప్పుడు జబ్బు కింద పరిగణించాలి. అంటే వాసన ఎందుకు వస్తుంది? ట్రైకోమోనాసిస్ అనే వైరస్ యాడ్ అవ్వటం వల్ల అప్పుడు ఆ వైట్ డిశ్చార్జ్ అనేది వాసన అనేది వస్తుంటుంది. అంటే ఆ ట్రైకోమోనాసిస్ వైరస్ వల్ల యాడ్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అనేది వాసన వస్తుంది. అందుకని లేడీస్ అనేది నీట్నెస్ అనేది వాటర్ పెట్టి క్లీన్ చేసుకొని నీట్నెస్ అనేది ముఖ్యం. నీట్నెస్ లేకపోతే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా మరి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రైకోమోనాసిస్ అనే వైరస్ కూడా యాడ్ అయ్యి మరి ఆ గర్భసంచి అంతా కూడా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎర్రగా అయిపోయి మరి ఆ గర్భసంచి కూడా మంట, నొప్పి, ఈరును కూడా కొంచెం రావటం, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. వైట్ డిశ్చార్జ్ ఎప్పుడైతే స్మెల్ ఉంటుందో అప్పుడు జబ్బు కింద మనం పరిగణించాలి. ఇది లేడీస్కి అయ్యే వైట్ డిశ్చార్జ్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.